ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం నార్మల్గా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వెడల్పు ఒకసారి చూసుకుందామండి. మనకి ఎంత కావాలో అంత. నేనైతే 11 ఇంచెస్కి పెట్టుకున్నాను. కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం. అలాగే పొడవు వచ్చేసి అంటే బాడీ పార్ట్ యొక్క పొడవు 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇలాగా స్ట్రైట్ లైన్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ కోసం వచ్చి 9.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేస్తున్నాను. ఇది నా కొలతల ప్రకారం చెప్తున్నాను. కొంతమందికి కొలతలు చేంజ్ అవ్వచ్చు. అలాగే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాము ఖర్చుల కోసము. ఇప్పుడు మీరు చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేశారో అంటే ఈ ఫస్ట్ కుట్టు నుంచి ఆ ఫస్ట్ కుట్టు వరకు చూస్తున్నారు కదా, ఈ చంక భాగంలో ఇక్కడ ఎంత అయితే వస్తుందో అంతే. అలాగే నడుము లూజ్ కూడా మనం పెద్ద మార్క్ చేయాల్సిన అవసరం లేదు. చెస్ట్ లూజ్ ప్రకారం నడుము లూజ్ పెట్టేద్దాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నా. అలాగే షోల్డర్ డౌన్, ఆర్మ్ డౌన్ 6.5 ఇంచ్ 1.5 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని దీన్ని మనం కరువు షేప్ తిప్పుకుందాము. నార్మల్గా హ్యాండ్తో తిప్పేవచ్చు. ఈ మధ్య స్కేల్ తీసుకున్నా కాబట్టి దీంతో ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఆ రౌండ్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వస్తుందో ఇది 8.5 ఇంచ్, మళ్ళీ దీనికి కూడా 8.5 ఉండాలన్నమాట. అలా మనకి కరెక్ట్ రౌండ్ వస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. అండ్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసేస్తున్నాను. ఆ రౌండ్ మీకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి పైకి మార్క్ చేసుకోండి, లేదా తక్కువ వస్తే కొంచెం కిందికి అట్లాగా మనం వచ్చిన దాని ప్రకారం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేస్తున్నాను. నెక్ అయితే నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే నెక్కి బకరం పీస్ వేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ డాట్ వేసుకోవడం కోసం స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మనం మార్క్ చేసుకున్నామంటే కింద మనకి అయితే వేసుకోవచ్చు. అలాగే పైన ఒక ఇటు సైడ్ క్రాస్ అండి, ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ. ఇంకా నెక్స్ట్ బాటమ్ పార్ట్, ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా, బాటమ్ పార్ట్ కోసం నేను ఇక్కడ 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. 2 మీటర్స్ అయినా కూడా సరిపోతుంది. నేనైతే 2.5 తీసుకున్నాను. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా కోన్ షేప్ వచ్చేలాగా ఇలా వేసుకోవాలండి. అర్థమవుతుంది కదా, ఇలా కోన్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకున్న కదా. ఇక్కడ నడుము అయితే ఎంత వస్తుందో చూడండి, ఇది లేదనమాట. ఇది మనకి టక్స్ లాగా పోతుంది కదా, మెయిన్ టక్స్ లాగా. అది లేకుండా ఎంతైతే వస్తుందో అంతకి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం వచ్చేసి 9.5 ఇంచ్ వచ్చింది. సో 9.5 ఇంచ్ ఈ రౌండ్ వచ్చేలాగా ఇక్కడ ఈ రౌండ్ అనేది మనకి 9.5 ఇంచ్ ఉండాలన్నమాట. చూడండి, టేప్తో నేను చూస్తున్నా కదా, అట్లాగా మనకి 9.5 ఇంచ్ ఉండాలి. అలాగే పొడవు కూడా మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవుకి మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, మీరు పొడుగు ఎంత ఉండాలి అనేది మీకు డౌట్ వస్తే లైనింగ్ డ్రెస్ యొక్క దాంట్లో ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే తీసుకోండి. దానికంటే ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఎంత తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది కింద లైనింగ్ కోసం వేసుకునేది కాబట్టి ఇది పెద్ద కరెక్ట్గా ఉండాలని ఏం లేదు. మనం డ్రెస్లో చూసుకోవచ్చు, ఆది డ్రెస్లో ఎంతైతే ఉందో అంత అనమాట. ఇది వచ్చేసి నాకు దాదాపుగా 30 ఇంచెస్ వరకు ఉంది. 30 ఇంచెస్కి ఇట్లాగా రౌండ్గా మార్క్ చేసుకుంటూ వచ్చేయాలి. అంటే పైనుంచి కరెక్ట్గా అదే కొలతలో ఉండాలి. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవడమే, అంతే మనకి లైనింగ్ పీస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి మనకి జాయింట్ అయితే పడుతుందండి. ఇది క్లాత్ కొంచెమే కాబట్టి మనకు కంపల్సరీ జాయింట్ పడుతుంది. దీన్ని ఇలా వేసుకోవాలి. ఇట్లా ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఉండేలాగా జాయిన్ అయ్యేలాగా వేసుకొని ఇప్పుడు కింద ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తూ ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అంతే మనకి లైనింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇది క్రాస్ కట్ అంటారనమాట. ఇలాగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అంబ్రెల్లా షేప్ కదా, సో ఇట్లా క్రాస్గా వేసుకుంటాం. దీన్ని అంబ్రెల్లా షేప్ వస్తుంది. అప్పుడు మనకి పైన బాగుంటుంది, కింద వచ్చేసి మనకి ఎక్కువ ఫ్లేర్ అనేది కొంచెం ఉంటుంది, మరీ ఫుల్ ఫ్లేర్ కాదు. ఇప్పుడు శారీని అయితే తీసుకుంటున్నాను. శారీని కూడా సేమ్ డబల్ ఫోల్డ్ చేసుకుని దీన్ని కూడా ఇట్లాగా ఫోల్డింగ్ వేసేసుకుని, అంటే మనకి ఎంత వెడల్పు కావాలో అంత ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి క్లాత్ కొంచెం తక్కువలో అయిపోతుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద పెట్టేసుకొని దీన్ని కట్ చేసేసుకోవడమే, అంతే. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి దాంట్లోనే వచ్చేస్తుంది. ఇంకేం మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా నేను ఈ శారీలోంచి 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ నాకు ఇది దాదాపుగా 3.5, 4 దాకా ఉన్నట్టుందండి. శారీ అయితే చాలా పెద్దదిగానే ఉంది, సో అందువల్ల క్లాత్ నాకు బాగానే ఉంది. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అంతే అనమాట.
2 ఫోల్డింగ్స్ వేసుకొని అంటే రెండుగా మడత వేసుకొని ఇలా కోన్ షేప్ లాగా వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇంతకుముందు చూసుకున్నాం కదా నడుము ఎంత ఉండాలనేది 9.5 ఇంచ్ ఉంది. సో 9 తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది క్రాసే కాబట్టి సాగుతుంది. కొంచెం తక్కువైనా ఏమి ఇబ్బంది లేదనమాట. ఇంకా నెక్స్ట్ పొడవు వచ్చేసి ఎంత కావాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 28 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అంటే నా కొలత ప్రకారం నాకు సరిపోతుంది. అంటే కింద వచ్చేసి ఇంకో 5 ఇంచెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి 28 ఒక 5 ఇంచెస్ ఎంత అవుతుంది అదనమాట ఫుల్. ఇక్కడ ఫ్రిల్స్ కోసము 5 ఇంచెస్తో పెడదాం అనుకుంటున్నా కాబట్టి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 కాదు 6.5 తీసుకుంటే మనకి కొంచెం అటు ఇటు ఖర్చులు పోయినా బాగుంటుంది. అంటే కింద మనకి ఫోల్డింగ్ పోతుంది, అలాగే పైన ఫ్రిల్స్ జాయిన్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి ఇంకా మనం 6.5 ఇంచ్కి ఇట్లాగా మిగిలి ఉండే ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది మనం ప్రిల్స్గా యూజ్ చేసుకోవచ్చు. శారీ అనేది కొంచెం పన్నా ఎక్కువగా ఉంది కాబట్టి నాకు బాగా యూజ్ అయింది ఇది. అలాగే దీంట్లో ఇంకొకటి కూడా ఇది కూడా వచ్చింది 6.5, 2 వచ్చాయి అనమాట నాకు. ఇంకా 2 ఫ్యాబ్రిక్ అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కోసం దీంట్లోనే నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఎలాగైతే ఏంటంటే 4 మడతలుగా ఉండాలి, మడత మన వైపుకు ఉండాలి హ్యాండ్ అనేది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు లూజు వెడల్పు సరిపోతుందా లేదా అనేది. కింద వచ్చేసి ఒక స్కేల్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి అంటే కింద ఫోల్డింగ్ కోసం హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ డ్రెస్ కొలతలో చూసాం కదండి, ఈ రౌండ్ ఎంత అయితే ఉండాలో సేమ్ అదే రౌండ్ మనకి ఇక్కడ ఉండాలన్నమాట. ఆ రౌండ్ మనకి 8.5 వరకు వచ్చింది. 8.5 ఇంచ్కి అట్లా మార్కింగ్ చేసేసుకొని ఒక 1.5 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా కోసం మార్క్ చేసుకోవాలంతే. ఇదిగోండి ఒకసారి ఇట్లాగా దీన్ని ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఇట్లాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ ఇట్లా పెట్టేసుకొని అప్పుడు కరువు తీసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అంటే కరువు తీయడం రానోళ్ళు అలా ట్రై చేయొచ్చు, లేదనుకుంటే నార్మల్గా కరువు తీసేయచ్చు. లేదనుకుంటే ఇలాంటి స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా ఒకసారి అటువైపు ఇంకోసారి ఇటువైపు పెట్టేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవచ్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 5.5 అలాగే 1.5 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా కోసం ఇట్లా మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవడమే. వీడియో ఫాస్ట్గా ఉందని ఏమనుకోకండి, వీడియో పెద్దదిగా పెడుతుంటే పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని చెప్పి కటింగ్ స్టిచ్చింగ్ రావాలని చెప్పి కొంచెం వీడియోని అయితే ఫాస్ట్గా అన్నీ వచ్చేటట్టుగా చూసుకొని చెప్తున్నాను అనమాట. అండ్ హ్యాండ్ లోతు కూడా ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకుంటే చాలు. ఇంకా లోతు తీసుకున్న సైడు చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే అంటే ఇది ఫ్రంట్ కానీ మనకి గుర్తుకుంటుంది. ఇదిగోండి 2.5 ఉంది కదా. ఈ శారీ చెప్పా కదా, శారీ పొడవు అనేది ఎక్కువగా ఉందన్నమాట. నేను కొంచెం పొట్టిగా ఉంటాను కాబట్టి నాకు శారీ పొడవు ఎక్కువగా ఉండడం వల్ల కుచ్చిల్లోకి ఎక్కువ పోతుంది. సో అందుకని చెప్పి మనకి దుప్పట్టాకి అంత పొడుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో దీంట్లో కూడా నేను 2 విధాలుగా కట్ చేసేస్తున్నాను. 6.5 ఇంచ్కి అంటే ఇప్పుడు 2.5 ఉంది కదా, 2.5 క్లాత్ అయితే ఉంది. దుప్పట్ట వెడల్పు చూస్తున్నారు కదా, వెడల్పు మాత్రమే నేను కట్ చేస్తున్నాను, పొడుగు కాదు. అర్థమైందండి? అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వెడల్పు ఉంది కదా, ఆ వెడల్పుని నేను తగ్గించాను అంతేగాని 2.5 మీటర్ని నేను తగ్గించట్లేదు. చూడండి ఇటువైపు అంటే ఒక సైడ్ అంచు ఉంది కదా, ఇంకొక సైడ్ అంచు ఉండే వైపు నేను కట్ చేశాను. ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇవి 2 పీసెస్ వచ్చాయి మనకి 6.5కి. ఇంక ఇవన్నీ కూడా మనకి ప్రిల్స్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ నెక్ కోసం ఒక బకరం పీస్ మీద 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే ఇట్లాగా నేనైతే అంటే ఐరన్ ఏం చేయలేదు, బకరం పీస్ మీద ఇట్లాగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకొని దాన్ని ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఈ బకరం ఎలా కట్ చేసుకోవాలని ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, డీటెయిల్గా అర్థమయ్యేలాగైతే పెడతాను నెక్స్ట్ వీడియోస్లో. ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఐరన్ గీరన్ ఏం చేయట్లేదండి, ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చిన్న టక్స్ ఇచ్చేసి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా కలిపి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలాగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ 2 కూడా అట్లాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం బకరం పీస్ రెడీ చేసుకున్నాం కదా, సో దాన్ని ఫ్రంట్ వైపు అంటే శారీ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంది కదా అటువైపు కాదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అటువైపు నెక్ని మధ్యలో పెట్టేసుకొని సెంటర్లో చూసుకొని మనం పెట్టుకోవాలి. ఇంకా బకరం మీద కాకుండా పక్కనే కుట్టు పడేలాగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా చూడండి, నేను కూడా ఫస్ట్ టైం ఈ బకరం యూజ్ చేయడం. అయితే ఇది యూజ్ చేసినప్పుడు అయితే నెక్ అయితే చాలా స్టిఫ్గా చూడడానికి మంచి ఫినిషింగ్ ఉందండి. చిన్న చిన్న ట్రిక్స్ అనమాట, దానివల్లే
డ్రెస్ లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఇట్లాగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత క్రాసుల దగ్గర ఖచ్చితంగా మనం టక్స్ అనేది పెట్టుకోవాలి. అదైతే మిస్ అయింది వీడియోలో. నెక్స్ట్ దీన్ని లోపల వైపు తిప్పేసుకోవడమే అంతే. చూసారు కదా నెక్ షేప్ అనేది ఎట్లా తిరిగేసిందో, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు కావాలనుకుంటే పైన ఒక స్టిచ్ వేసేయాలి. నెక్స్ట్ పక్కనే కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. లేదు అనుకుంటే హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు నార్మల్ స్టిచ్ వేసుకోవాలంటే నార్మల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు అంతే. ఇంకా ఈ ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ 2 పీసులను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా రెడీ చేసి పెట్టుకోవడమే. నేనైతే నార్మల్గానే స్టిచ్ వేసేస్తున్నాను. మాకు ఈ స్టిచ్ ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు నార్మల్గా నీడిల్ తోటి. నెక్స్ట్ కింద వచ్చేసి ఇదిగో చూడండి ఎక్స్ట్రా పీసులన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ వేసేసుకోవడమే. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ అనేది కొంచెం పొడుగ్గానే వేసుకోండి. ఒక 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. ఇది ఇంత అన్నట్టు ఏం లేదు. అయితే ఏంటంటే ఆర్మ్ డౌన్ ఉంది కదా, చంక డౌన్ ఉంది కదా, దానికంటే ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ కిందకుంటే చాలు. 1 ఇంచ్ ఉంటే చాలు, 2 ఇంచ్ కూడా అవసరం లేదు. ఇది నేను ఇంచుమించుగా వేసేస్తాను, ఇంత అన్నట్టు ఏం ఉండదు, కొంచెం పొడుగ్గానే వేసేస్తాను అంతే. 2 సైడ్లు కూడా ఫోల్డ్ చేసుకుని ఇట్లా వేసేసుకోవడమే. సేమ్ ఫ్రంట్ బ్యాక్ రెండింటిని అలా రెడీ చేసుకున్న తర్వాత ఈ రెండింటి షోల్డర్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ వైపే జాయింట్ చేస్తున్నాను. అంటే ఇది మనం మళ్ళీ నెక్ స్టిచ్ చేయం కదా, అందుకని చెప్పి ఇట్లా ఫ్రంట్ వైపు జాయింట్ చేసి తర్వాత తిప్పుకొని పైన స్టిచ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం పీస్లుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఇలా జాయింట్ చేసుకుంటే బెటర్. షోల్డర్స్ అనేవి షోల్డర్స్ని కన్ఫామ్గా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పీస్ని తీసుకొని హ్యాండ్స్ కింద వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవడం. అంటే ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకున్నాం కదండి 1 ఇంచ్ వరకు, అంటే ఒక స్కేల్ అంత వెడల్పులో, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2 పీసులను కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే ఇప్పుడు అది ఫ్రంట్ వైపు అయిపోయింది అనుకోండి, ఇంకా ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ అనేది. ఇంకా నెక్స్ట్ ఈ డాట్ అనేది అంటే ఫ్రంట్ లో తీసాం కదా, అది ఫ్రంట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో ఇంటే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకా మనకి హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అంతే. ఇదిగోండి హ్యాండ్ పీస్ని ఇట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ చివరి వరకు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఈ చివరి వరకు జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఒకే వీడియోలో క్లియర్గా చెప్పాలంటే అవ్వట్లేదండి, అందుకే కొంచెం ఫాస్ట్గా పెట్టి అట్లా చెప్తున్నాను. కానీ ప్రతి పాయింట్ కూడా మిస్ చేయకుండా చెప్పాలనే ఇట్లా కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది అంతే, కానీ ఇంకేం లేదు. క్లియర్గా చెప్తుంటే పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపేయట్లేదు, అందుకని చెప్పి నేను కొంచెం మార్చాను. ఇంకా 2 హ్యాండ్స్ కూడా ఇట్లాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ మధ్యలో వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే అంతే, ఇంకా అయిపోయింది కదా. నెక్స్ట్ కింద ఫ్యాబ్రిక్ ఉంది కదండి, బాటమ్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ జాయింట్ అయితే పడింది కదా, ఆ జాయింట్ని మనం ఫస్ట్ అయితే ఇట్లా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకి ఎక్కడైతే జాయింట్ పడిందో దాని మీద ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని అక్కడ వరకు ఇట్లా జాయింట్ చేసేస్తాము. సేమ్ ఇంకొక పీస్ కూడా అంతే అనమాట. మనకి 2 పీసెస్ వస్తుంది, ఫ్రంట్ కోసం ఒకటి బ్యాక్ కోసం ఒకటి. ఇట్లా 2 పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది మనకి బాడీ పార్ట్ పైన బాటమ్ పార్ట్ అంటే కింద పార్ట్ అది పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఒక జాయింట్ అయితే వేస్తున్నా. అంటే ఇది సాగదా అని చెప్పి నేను ఒక్కొక్కసారి ట్రైల్ వేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. నార్మల్గా అయితే రెండింటిని కలిపి జాయింట్ చేసేవచ్చు, అంటే లైనింగ్ అలాగే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి చేసేవచ్చు. నేనైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసి తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని ఇలా పైన పెట్టేసుకొని నడుము దగ్గర జాయింట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇట్లాగా నేనైతే జాయింట్ చేస్తున్నా. సో 2 సమానంగా వచ్చేసాయి, ఇంకా మనం పర్వాలేదు. ఇంకొక వైపు అయితే రెండింటిని కలిపి ఒకేసారి బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే విడివిడిగా చేసుకోండి, నీట్గా వస్తుంది. అంటే ఏదైనా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటే దాన్ని ప్రిల్లాగా పెట్టేసుకోవచ్చు, అంటే కుర్చీలాగా పెట్టేసుకున్నా ఏం పర్వాలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఈ ఫ్రిల్స్ కోసం ఈ పీసులని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని కూడా జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవడమే. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఒక సైడ్ వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అన్నిటిని కూడా జాయింట్ చేసేయాలి, మనకి ఒకటే పీస్గా వచ్చేయాలన్నమాట. ఒక సైడ్ వచ్చేసి ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి
స్టిచ్ వేసుకుంటున్నాము. కావాలనుకుంటే మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్లాగానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా కొంచెం కొంచెంగా ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇట్లా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మొత్తం కూడా మనం ప్రిల్స్ పెట్టేయాలండి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ, మరీ దగ్గర కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నార్మల్ ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ అంబ్రెల్లా కట్ కాబట్టి మనకి ఖచ్చితంగా అంటే కిందకి పైకి అట్లా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఒక్కసారి ఇట్లా చూడండి, నేనైతే ఏం చేస్తున్నానో ఇట్లా జాయింట్ చేసి పక్కన పెట్టేయాలి. ఫస్ట్ అయితే ఇది నేను పక్కన పెట్టేసి తర్వాత కదండి ప్రిల్స్ కుట్టాను. ఇప్పుడు ఈ నడుం దగ్గర ఇట్లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఇక్కడ నడుం దగ్గర కరెక్ట్గా ఉండాలి, పైకి కిందకు ఉండకూడదు. కింద కూడా ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎన్ని ఫోల్డింగ్స్ వీలైతే అన్ని ఫోల్డింగ్స్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నప్పుడు మనకి కింద సమానంగా వస్తే అప్పుడు మనకి ఎగురు దిగురు రాకుండా నీట్గా వస్తుంది. అట్లా కాకుండా కొంచెం పైన కొంచెం కింద అట్లా ఉందంటే మాత్రం ఖచ్చితంగా అది ఎగురు దిగుడు వస్తుంది. ఇక్కడ చూసారు కదా, కొంచెం పైన కొంచెం కింద కొంచెం ఉంది. సో నేను ఒకే లెవెల్గా కట్ చేసేసాను. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అంబ్రెల్లా, పైకి కిందికి ఉండకుండా. ఇప్పుడు వన్ సైడ్ అయితే నేను జాయింట్ చేసేస్తున్నాను. ప్రిల్స్ స్టిచ్ చేయకముందే వన్ సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ చూసుకొని నేనైతే కొంచెం లూజ్ ఎక్కువగానే పెట్టుకున్నాను హ్యాండ్. అంటే నా డ్రెస్ కాబట్టి నేను కొంచెం కన్ఫామ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు తెలుసు కాబట్టి. అలాగే నడుము లూజ్ కూడా అంతా కూడా సేమ్ ఇట్లాగా క్రాస్గా ఇట్లా కింద వరకు స్ట్రైట్గా కన్ఫామ్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇట్లా లైనింగ్ని పక్కకు పెట్టేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి నేనైతే ఒకే పని అయిపోతుంది కదా అని చెప్పి పైనుంచి వేసుకుంటూ వచ్చేస్తాను. మళ్ళీ స్ట్రైట్గా వెళ్తూ ఇంకా 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈసారి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పంపించేసి లైనింగ్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ పీస్ కింద వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి కింద. లేదనుకుంటే మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు. అయినా లైనింగ్కి పెద్ద జిగ్జాగ్ అవసరం లేదు నాకు తెలిసి. నేనైతే జిగ్జాగ్ చేయను, నార్మల్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బాటమ్ పార్ట్, ఆ బాటమ్ పార్ట్ కింద వచ్చేసి ఇట్లా పైన పెట్టుకొని అంటే మనం ముందుగా ప్రిల్స్ పెట్టి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చుట్టూ జాయింట్ చేసేసేయాలి. ఇట్లా జాయింట్ చేయడం వల్ల ఏంటంటే ప్రిల్స్ మనం 2 దగ్గరలో జాయింట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక సైడ్ జాయింట్ చేసేసాం కదా, సో ఇంకొక సైడ్ జాయింట్ చేయలేదు. ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఆ చివరి వరకు కూడా ఇట్లాగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. ఇంకొక సైడ్ కూడా జాయింట్ వేసేసుకుంటే ఫ్రాక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. దీనికైతే లేస్ స్టిచ్ చేస్తే బాగుంటుంది, బట్ నేను ఇంకా ఏమి స్టిచ్ వేయలేదు. ఇప్పుడే స్టిచ్ చేసా కాబట్టి వేసుకొని చూసేస్తున్నాను అంతే. ఎలా ఉంది ఫ్రాక్ అనేది నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.